ఫిబ్రవరి 1 నుండే డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది. దాంతోపాటు ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వచ్చే నెల 1 నుంచి శ్రమశక్తి సంఘాలు అయితే కొత్తగా రాబోతూ ఉన్నాయన్నమాట. ఏపీలోని ఉపాధి హామీ పథకం అమల్లో ఒకప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించే శ్రమశక్తి సంఘాలు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో మళ్ళీ అమల్లోకి రాబోతున్నాయి. ఉపాధి కూలీలను సంఘాలుగా ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలపై అధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఎంపిక కూడా దాదాపు పూర్తి కాబోతుంది. పనుల ఎంపిక నుంచి పనుల నిర్వహణ వరకు కూడా మేట్లు ఆధ్వర్యంలో సంఘాలు ఒక కీలకంగా వ్యవహరించనున్నారన్నమాట. మధ్యకాలంలో తేదేపా హయాంలో శ్రమశక్తి సంఘాలు అయితే ఉన్నాయి. వైకాపా వచ్చాక వాటిని అయితే తీసేసింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఉపాధి పథకంలో అనేక అక్రమాలు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి వాటినన్నింటిని కూడా ప్రక్షాళన చేసేందుకు ఈ సంఘాలు శ్రమశక్తి సంఘాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఉపాధి కూలీలకు సంబంధించిన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ సంఘాలకు కొన్ని బెనిఫిట్లు అయితే ఉంటాయన్నమాట. ఆ బెనిఫిట్లు ప్రభుత్వం ఏంటనేది మనకి 1వ తారీఖున అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది. సో ఉపాధి హామీ పనిచేసి అందరూ కూడా ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో